మనం నేర్చుకుంటున్నాము. మనము రక్షణ పొందుకోవాలంటే అంధకార క్రియలను మనము విసర్జించాలి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మనము అంధకార క్రియలను విసర్జిస్తేనే తప్ప దేవుడిచ్చే రక్షణ పొందుకోవడానికి మనం పాత్రులము కాలేము. అంధకార క్రియలు మనలో ఉండడానికి వీల్లేదు. ఏ చీకటి సంబంధమైన క్రియలు మనలో ఉండడానికి వీల్లేదు. శరీర కార్యాలు అని పిలువబడుతున్నవి ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉండడానికి వీల్లేదు. అవన్నీ అంధకార క్రియలు. హృదయములో నుండి బయటికి వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరిచేవి అని ఒక లిస్ట్ రాయబడింది మార్కు సువార్తలో. అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అంధకార క్రియలు. అవి మనలో ఉండడానికి వీల్లేదు. అవి మనలో ఉంటే మనము రక్షణ పొందుకునే అవకాశం మనకి ఉండదు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అంధకార క్రియలు మనలో లేకుండా మనము జాగ్రత్త పడడం అనేది చాలా అవసరమైన పని. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 21వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివండి. ఇది రెండవ మరణం. ఇక్కడ ఉన్నటువంటి మనుష్యులు ఎవరైతే ఉన్నారో పిరికివారు, అలాగే అవిశ్వాసులు, అసహ్యమైన పనులు చేసే అసహ్యులు, నరహంతకులు, మనుషులను చంపే నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, మంత్ర విద్యలు కలిగిన వారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అలాగే అబద్ధికులు వారందరూ కూడా అగ్ని గంధకముల్లో మండు గుండంలో పాలు పొందుతారు. ఎందుకంటే ఇవన్నీ అంధకార క్రియలు. ఈ అంధకార క్రియలు మనలో ఉంటే మనము ఖచ్చితంగా అగ్నిగుండంలో పడవేయబడవలసిందే తప్ప, ఈ అంధకార క్రియలు మనలో ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ పొందుకునే అవకాశం మనకి దొరకదు, దేవుడు ఇవ్వడు. కాబట్టి ఇటువంటి అంధకార క్రియలు మనలో లేకుండా మనము ఏమవ్వాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి క్రియలు మనలో లేకుండా చాలా భయభక్తులతో జీవించాలి. చాలా దేవునికి లోబడి వాక్యానుసారంగా జీవించవలసినటువంటి అవసరం ఉన్నది. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను విగ్రహారాధనతో పోల్చాడు ఇక్కడ. అంటే ఎంత ప్రమాదకరమైందో చూడండి. చంపివేయండి. ఇవి అంధకార క్రియలు, వీటిని చంపివేయండి. ఆత్మతో ఈ అంధకార క్రియలను చంపివేయండి. దేవుని వాక్య సహాయముతో ఈ అంధకార క్రియలను చంపివేయండి. మనము భూమి మీద జీవించి ఉన్న కాలములో ఈ అంధకార క్రియలను మనం చంపివేయకపోతే ఆ అంధకార క్రియలు మనల్ని చంపివేస్తాయి. అవి చంపేయడం అంటే ఎలాగా? అగ్ని గంధకములలో పాలుభాగస్తులు అయిపోతాం. అంటే రెండవ మరణానికి వెళ్ళిపోతాం. ఒకవేళ మనము బతికుండగా, మనం జీవించి ఉండగా ఆ అంధకార క్రియలను మనము దేవుని వాక్య సహాయంతో, దేవుని ఆత్మ సహాయంతో, పరిశుద్ధమైన ప్రవర్తనతో, మనము ఆ యొక్క భయముతో కూడిన ప్రవర్తనతో మనము ఆ అంధకార క్రియలను చంపివేయకపోతే అవే మనల్ని చంపేస్తాయి. అవే మనల్ని రెండవ మరణానికి లాక్కెళ్ళిపోతాయి. అవే మనం నిత్యజీవం పొందకుండా, రక్షణ పొందకుండా మనల్ని ఎక్కడికి లాక్కెళ్ళిపోతాయి? అగ్నిగుండములోనికి మనల్ని లాక్కుని వెళ్ళిపోతాయి. అవి చేసిన వారు ఎవ్వరూ కూడా పరలోకంలో అడుగు పెట్టలేరు. ఆ అంధకార క్రియలు ఉన్నవారు ఎవరైనా సరే వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు.
ఆ అంధకార క్రియలు ఉన్నవారు అన్యులైనా సరే, ఆ అంధకార క్రియలు ఉన్నవారు క్రైస్తవులైనా సరే, వారు ఏమవుతారండి? రక్షణ పొందుకోలేరు. వారు రెండవ మరణానికి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని వాక్యంలో ఏమంటున్నాడు? వాటిని చంపివేయండి మీరు. తర్వాత వాటి వలన దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఆ అంధకార క్రియలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు అవిధేయులు, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. వాటి వల్ల ఆ అంధకార క్రియలు ఎవరిలో ఉన్నాయో వాళ్ళ మీదకి ఏమొస్తుందంటే దేవుడికి ఉగ్రత వస్తుంది. దేవుని కోపం రగులుకుంటుంది వారి మీద. దేవుడి కోపంతో వారిని శిక్షించడం మొదలు పెడతాడు. అప్పుడు రక్షణ పొందుకునే అవకాశం దొరక్కపోవచ్చు వారికి. కాబట్టి ఏం చేయమంటున్నాడు? ఉగ్రత వస్తుందట వాటి వల్ల, దేవుడి ఉగ్రత. పూర్వము వారి మధ్య మీరు జీవించినప్పుడు, అంటే మీరు దేవుణ్ణి తెలుసుకోకముందు ఆ అంధకార క్రియలు చేసే మనుషుల మధ్యలో మీరు జీవించేటప్పుడు మీరు కూడా ఈ అంధకార క్రియలను అనుసరించి నడుచుకున్నారు. క్రైస్తవులకు చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు. పూర్వము దేవుడిని నమ్ముకోకముందు ఈ అంధకార క్రియలు చేసేవారి మధ్యన మీరు నివసించినప్పుడు మీరు కూడా ఈ అంధకార క్రియలు చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఈ అంధకార క్రియలు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రైస్తవులుగా మారారు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మారారు. లోకములో నుండి వేరు చేయబడిన వారిగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులుగా మారిన తర్వాత, సంఘంగా మారిన తర్వాత, విశ్వాసులుగా మారిన తర్వాత, పరిశుద్ధులుగా మారిన తర్వాత, నీతిమంతులుగా మారిన తర్వాత, దేవునికి దాసులుగా మారిన తర్వాత, దేవుని శిష్యులుగా మారిన తర్వాత, దేవునికి స్నేహితులుగా మారిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి మీలో ఉండకూడదు. వాటిని మీరు చంపివేయాలి. వాటిని మీరు చంపివేయకపోతే రక్షణ మీకు దొరకదు అంటున్నాడు. ఏమంటున్నాడండి? దొరకదు. రక్షణ దొరకపోగా ఏమొస్తుందట? దేవుని ఉగ్రత వస్తుంది. అంటే రెండవ మరణం వస్తుంది వారికి. ఇప్పుడైతే మీరు దేవుడు నమ్ముకున్నారు కాబట్టి, భక్తులయ్యారు కాబట్టి, ఆయన పిల్లలయ్యారు కాబట్టి, ఇప్పుడైతే మీరు కోపము అనే అంధకార క్రియను విడిచిపెట్టాలి. ఆగ్రహము అనే అంధకార క్రియను విడిచిపెట్టాలి. దుష్టత్వము అనే అంధకార క్రియను విడిచిపెట్టాలి. దూషించడం, మనుషులను దూషించడం అనే అంధకార క్రియను విడిచిపెట్టాలి. నోటితో బూతులు మాట్లాడడం అనే అంధకార క్రియను విసర్జించాలి. వాటిని చంపివేయాలి. కోపము మనలో ఉందా? రక్షణ మనకి దొరకదు. ఆగ్రహం మనలో ఉందా? రక్షణ మనకు దొరకదు. ఇలా వచ్చినాను ఎదుర్కొచ్చి. ఆగ్రహం మనలో ఉందా? రక్షణ మనకు దొరకదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ అంధకార క్రియలు మనలో ఉండడానికి వీల్లేదు. క్రైస్తవులలో కొన్ని అంధకార క్రియలు లేకుండా బాగానే వాటిని చంపేస్తారు, కానీ అన్నిటినీ చంపివేయరు. క్రైస్తవులు కొన్ని అంధకార క్రియలను చంపుతున్నారు, కానీ మొత్తం అంధకార క్రియలు అన్నిటినీ చంపటం లేదు. అంధకార క్రియలు అన్నిటినీ చంపటం లేదు. చూడండి, శరీరంలోనికి క్యాన్సర్ కణాలు వచ్చాయి, క్యాన్సర్ వచ్చేసింది, క్యాన్సర్కి వైద్యం చేశారు, లేదంటే ఏటో చేస్తారు, కీమోథెరపీలు ఇవన్నీ చేశారు, రేడియేషన్ చేశారు, మొత్తం అంతా కణాలన్నీ చచ్చిపోయాయి అని అన్నారు. కణాలన్నీ చచ్చిపోయినాయి అని తర్వాత ఆ రేడియేషన్ అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం క్యాన్సర్ కణాలన్నీ చచ్చిపోయినాయి అండి, అసలు స్కానింగ్కి ఏది కనబట్టలేదు, ఏం పర్లేదు, ఇంక డోకా లేదు, బ్రహ్మాండంగా బతికేస్తాడు అని అంటారు. కానీ అన్నీ చావకుండా ఒక్క కణం లోపల బతికున్నది అంటే ఆ ఒక్క కణం మళ్ళీ ఏం చేస్తుంది? నిజమే, చాలా కణాలు చచ్చిపోయినాయి, కానీ ఏదో మూల ఒక్క కణం ఉండిపోయింది, బతికే ఉండిపోయింది లోపల. అది స్కానింగ్కి దొరకలేదండి. ఆ ఒక్క కణం ఏం చేస్తుంది? మళ్ళా ఆ ఒక్క కణము వేల కణాలుగా పిల్లల్ని పెట్టేస్తుంది. కొన్ని రోజులకి మళ్ళా
ఆ మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి చంపివేయడం అనేది జరగాలంటే టోటల్ అన్ని అంధకార క్రియలను చంపివేయాలి. కొన్ని వాటిని చంపేసి కొన్ని వాటిని ఉంచితే ఆ కొన్ని మళ్ళీ ఏమైతే పిల్లల్ని పెట్టేస్తాయి. ఆ కొన్ని మళ్ళా మనల్ని రక్షణ పొందుకోకుండా నాశనం చేసేస్తాయి. ఆ కొన్నిటి వల్ల మనం నశించిపోవడం ఖాయం. ఆ కొన్నింటి వల్ల మనము అగ్నిగుండం పాలైపోవడం ఖాయమైపోతుంది. కాబట్టి చంపివేయండి అన్నాడంటే టోటల్ అన్ని అంధకార క్రియలు ఏమైపోవాలి? చంపివేయాలి. కోపము అనేది కూడా చంపివేయాలి, ఆగ్రహం చంపివేయాలి, క్రోధం చంపివేయాలి, ఆవేశం చంపివేయాలి. ఉండడానికి వీల్లేదు. ఎన్నైతే ఇప్పటి వరకు మనం చూసామో అన్నీ చంపివేయాలి. భేదాలు ఉండడానికి వీల్లేదు, విమతములు ఉండడానికి వీల్లేదు, విగ్రహారాధన ఉండడానికి వీల్లేదు, వ్యభిచారం ఉండడానికి వీల్లేదు, జారత్వం ఉండడానికి వీల్లేదు, దొంగతనం ఉండడానికి వీల్లేదు, నరహత్య ఉండడానికి వీల్లేదు, మనుషుల్ని దూషించడం అన్నది ఉండడానికి వీల్లేదు, మనుషుల మీద ద్వేషము పెంచుకోవడం, ద్వేషము కలిగి ఉండడానికి వీల్లేదు, పగ, ప్రతీకారాలు, కక్షలు ఉండడానికి వీల్లేదు. క్రైస్తవులు అనబడిన వారు భూమి మీద ఉన్నంతకాలం మనుష్యులందరినీ ప్రేమించడమే వారికి విధి తప్ప ఎవరి మీద కోపతాపాలు, ఎవరి మీద కక్షలు, పగలు, ఎవరి మీద క్రోధాలు పెంచుకుని మనము వాళ్ళ మీద రగిలిపోయామంటే అగ్నిగుండంలో రగిలిపోవలసిందే. కోపాలతో రగిలిపోయావా, పగలతో రగిలిపోయావా, కక్షలతో రగిలిపోయావా, క్రోధాలతో రగిలిపోయావా, అగ్నిగుండంలోకి వెళ్ళి అక్కడ మనం రగిలిపోవలసిందే. ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మొత్తం ఆజ్ఞలన్నీ ఒక్క ఆజ్ఞలో సంపూర్ణమైపోయాయట. దేవుణ్ణి ప్రేమించడం, మనుషుల్ని ప్రేమించడం అనే పనులు రెండు చాలా పర్ఫెక్ట్గా నువ్వు చేయగలిగితే మనిషికి రక్షణ గ్యారంటీ, డౌట్ లేదు ఇంకా. కానీ దేవుని స్వరూపంలో ఉన్న మనిషిని, దేవుని పోలికలో ఉన్న మనిషిని వాడు ఎవడైనా సరే, నువ్వు చుట్టమో లేదంటే నీ యొక్క రక్త సంబంధి, లేదంటే నీ యొక్క బంధువో, లేదంటే నీ యొక్క స్నేహితుడు, లేదంటే ఇరుగు పొరుగు వాడు, లేదంటే సంఘ సభ్యుడు ఎవరైనా అవ్వచ్చు, లేదంటే నీ కీడు చేశాడు, లేదంటే నీకు హాని చేశాడు, లేదంటే నీకు నష్టం కలగజేశాడు, లేదంటే నీకు కష్టం కలగజేశాడు, లేదంటే నీ మీద చాలా అబండాలు వేస్తున్నాడు, ఏదైనా అవ్వచ్చు. అలాగ ఉన్నాడు కదా అని చెప్పి లేదంటే మనం ఏమాత్రము కూడా కక్షలు, కోపాలు ఉండడానికి వీల్లేదు, కోపము ఉండడానికి వీల్లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ మాత్రము ఉన్నంతకాలం, భూమి మీద బతికినంతకాలం పరలోకం వెళ్ళాలనుకుంటే భూమి మీద ఉన్నంతకాలం ప్రతి మనిషిని ప్రేమించు. ఏ మాత్రము కూడా తేడా లేకుండా నువ్వు పరలోకం వెళ్ళాలన్న ఆశ నీకుంటే కనుక, రక్షణ పొందుకోవాలన్న కోరిక నీకుంటే కనుక భూమి మీద ఉన్నంతకాలం ప్రతి మనిషిని ప్రేమించు. ఎవరిని ద్వేషించవద్దు, ఎవరిని ద్వేషించవద్దు, ఎవరిని దూషించవద్దు, ఎవరిని బూతులు తిట్టవద్దు. ఎవరిని ఈ నోటితోనే ఆశీర్వాద వచనాలు పలుకుతారు, ఆ నోటితోనే శాపవచనాలు పలుకుతారు, ఆ నోటితోనే తీర్పు తీరుస్తారు, ఆ నోటితోనే ఇలాగ చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా మనము రక్షణ పొందుకోకుండా మనం నశించిపోవడానికి కారణాలు అవుతాయి ఒకనొక సమయంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అన్నిటినీ ఏం చేయాలంటున్నాడు దేవుడు? చంపివేయండి. చదవండి. అన్నిటినీ చంపివేయండి. ఒకనితో ఒకడు అబద్ధమాడద్దు. అబద్ధమాడడం అనేది అంధకార క్రియ. ఎల్లప్పుడూ సత్యముని పలకవలెను అని వాక్యంలో రాయబడింది. దాన్ని అతిక్రమించి మనము ఒకవేళ ఏ కారణం చేతన్నా అబద్ధాలు ఆడితే అది అంధకార క్రియ. ఆ అబద్ధాలు ఆడిన మనిషి రక్షణ పొందుకునే అవకాశము ఉండదు. నవీన స్వభావాన్ని ధరించారు మీరు. దేవుని నూతన సృష్టిగా మారారు మీరు. దేవుని పిల్లలుగా మారారు మీరు. దేవుని పరిశుద్ధులుగా మారారు మీరు. దేవుని శరీర అవయవాలుగా మారారు మీరు. నీతిమంతులుగా మారారు మీరు. దానికి తగినట్లుగానే ఉండాలి మీ ప్రవర్తన, దానికి తగినట్లుగానే ఉండాలి మీ క్రియలు, దానికి తగినట్లుగానే ఉండాలి మీ స్వభావం, దానికి తగినట్లుగానే ఉండాలి మీ నడవడిక, మీ మాటలు, మీ ఆలోచనలు అన్నీ కూడా.
నీతి ప్రవర్తన గలవారై ప్రవర్తించుడి, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించుడి. ఈరోజు మారు మనస్సు ఉంది కానీ మారు మనస్సుకు తగిన ఫలాలు లేవు. నీతిమంతులయ్యారు కానీ నీతి ప్రవర్తన లేదు. పరిశుద్ధులయ్యారు కానీ పరిశుద్ధులుగా ఉండటం లేదు. దేవుని భక్తులయ్యారు కానీ ఆ భక్తి యొక్క శక్తిని ఎరుగక దేవుణ్ణి విసర్జిస్తున్న వారుగా ఉన్నారు. లోక సంబంధులుగా, శరీర సంబంధులుగా, సాతాను సంబంధులుగా దేవుని పిల్లలు మారిపోవడం అనేది జరుగుతూ ఉన్నది. దేవుని పిల్లలు మారిపోతున్నారు. అనేక పాపాలు, అనేక అపరాధాలు, అనేక దుష్క్రియలు మనుషులు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది? అగ్ని గంధకములలో పాల్పొందులు పొందుతారు. ఇది రెండవ మరణము. ఏంటండి, మనం దేవుడిని నమ్ముకున్నాం, చర్చికి వెళ్ళాం, బాప్తిసం తీసుకున్నాం కాబట్టి ఇంకెట్టి పరిస్థితుల్లోనూ అగ్ని గంధకములతో మండు అగ్నిగుండంలో పడము అని అనుకుంటున్నారా? దేవుడిని నమ్ముకుని బాప్తిసం తీసుకున్నాం కాబట్టి రెండవ మరణము మనల్ని ఏమీ చేయలేదు. ఎవడు యోగ్యుడుగా చివరి వరకు ఉంటాడు, అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడతాడు. అంతం వరకు సహించడం అంటే ఏంటి? అంతము వరకు పెర్ఫెక్ట్గా, చచ్చిపోయే వరకు పెర్ఫెక్ట్గా ఎవడు జీవిస్తాడో వాడే రక్షించబడతాడు. చనిపోయే వరకు ఎవడైతే నిందారహితుడుగా జీవిస్తాడో వాడే రక్షించబడతాడు. చనిపోయే రోజు వరకు ఎవడైతే నిర్దోషిగా జీవిస్తాడో వాడే రక్షించబడతాడు. చనిపోయే రోజుకి ఎవడైతే నిష్కళంకుడుగా జీవిస్తాడో వాడే రక్షించబడతాడు. చనిపోయే రోజుకి ఎవడైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో వాడే రక్షించబడతాడు. అంధకార క్రియలు మనలో ఉంటే మనం రక్షించబడడం అనేది అసాధ్యము. ధనాపేక్ష మనలో ఉందా? రక్షించబడడం అనేది అసాధ్యము. భేదాలు ఉన్నాయా? రక్షించబడడం అనేది అసాధ్యము. డబ్బును బట్టి భేదాలు చూపిస్తున్నావా? నీకున్న స్థితిగతులను బట్టి భేదం చూపిస్తున్నావా? నువ్వు రక్షించబడలేవు. లేదంటే నీ కులాన్ని బట్టి భేదం చూపిస్తున్నావా? నువ్వు రక్షించబడలేవు. లేదంటే నీ చదువుని బట్టి భేదం చూపిస్తున్నావా? రక్షించబడలేవు. లేదంటే నీకున్న అందాన్ని బట్టి భేదం చూపిస్తున్నావా? నువ్వు రక్షించబడలేవు. లేదంటే నీ ఒంటికున్న కలర్ను బట్టి భేదం చూపిస్తున్నావా? నువ్వు రక్షించబడలేవు. ఏ భేదాలు మనం చూపించడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును. కుల భేదం కానీ, మత భేదం కానీ, డబ్బు భేదం కానీ ఏ భేదము మనలో ఉండడానికి వీలు. కాబట్టి మనలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అంధకార క్రియలు లేకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అంధకార క్రియలు మనలో ఉండడానికి వీల్లేదు. వాటిని ఏం చేయాలట? చంపివేయాలి. వాటిని చంపడం అనే పని ఎవరు చేయాలి? మనమా లేదంటే దేవుడా? మనమే చెయ్యాలి. వాటిని చంపడం అనే పనులు మనమే చేయాలి. వాటిని చంపడం అంటే ఏంటి? వాటిని చంపివేయడం అంటే ఏంటి? ఏంటండి? అవి మనం చేయకుండా ఉండాలి. అవి మనము చేయకుండా ఉండాలి. ఆ పనులు మనం చేయకుండా ఉన్నాము అంటే అప్పుడే మనం జయించిన వారు. అంధకార క్రియల మీద మనము జయించిన వారమని. జయించువాడు జీవజల నదులు తాగుతాడు అని రాయబడి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంధకార క్రియలు మనలో ఉండకూడదు. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్చి చదవండి. ఒకసారి చదువుతున్న వాక్యాన్ని చూడండి. 18:24. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేశాడు అంట. అంటే ఏంటి? నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేశాడు. నీతిపరుడు అంటే ఎవడు? నీతిమంతుడు అంటే ఎవడు? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంతో కడగబడి ఆయన ద్వారా పాప క్షమాపణ పొందుకున్నటువంటి వాడు.
అంటే ఆయనను సేవిస్తున్న ఆయన భక్తుడు, ఆయన కుమారుడుగా కుమార్తెగా మారినటువంటి ఆయన బిడ్డ, ఆయన శిష్యుడుగా ఆయన విశ్వాసిగా మారిన ఆయన సంఘ సభ్యుడు. నీతిమంతుడంట తన నీతిని విడిచి పాపము చేసి, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసి అంటే ఒక క్రైస్తవుడు, ఒక సంఘ విశ్వాసి, నీతిమంతుడుగా ఉన్నవాడు ఏదో ఒక టైంలో తన నీతిని అతడు మర్చిపోయి లేదంటే పక్కన పెట్టేసి తన నీతిని అతను విసర్జించి అతడు ఏ కారణం చేతో మొత్తానికి ఏ కారణమో పాపము చేశాడు అంట. ఏంటి పాపము చేశాడు? పాపము చేసి దుష్టులు, భూమి మీద ఉన్న దుష్టులు, భూమి మీద ఉన్న అంధకార క్రియలు చేసే మనుషులు ఏ క్రియలైతే చేస్తున్నారో, హేయ క్రియలు, దేవునికి హేయ క్రియలు, ఇష్టం లేని క్రియలు ఏవైతే చేస్తున్నారో ఆ హేయ క్రియలను చేసిన ఎడల అతడు బ్రతుకునా. అతడు బ్రతుకునా. బ్రతుకునా అంటే ఏంటి? బ్రతుకునా అంటే ఏంటి? అతడు నిత్యజీవం పొందుతాడా? స్వయం పొందుతాడా? చెప్పండి, మీరు చెప్పండి. నీతిమంతుడు తన నీతిని విడిచి దుష్టులు చేసే హేయక్రియలు పాపాలు చేస్తే నీతిమంతుడు బ్రతుకుతాడా? నీతిమంతుడు రక్షించబడతాడా? నీతిమంతుడు నిత్య జీవాన్ని పొందుకుంటాడా? జవాబు అక్కడే ఉంది. అతడు పాపము చేసినప్పుడు అతడు అంతకు ముందు చేసిన నీతి కార్యాలు ఏవి జ్ఞాపకంలోకి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. ఏంటి? మరణము నొందును. చేసిన పాపాలను బట్టి ఏమవుతాడు? మరణం పొందుతాడు. భూమి మీద అతని పాపాలను బట్టి దేవుడు అతని ఆయుష్కాలాన్ని క్లోజ్ చేసి మరణాన్ని పంపించేస్తాడు. అలాగే రెండవ మరణానికి కూడా అతన్ని దేవుడు అప్పగించేస్తాడు. అతన్ని నీతి కార్యాలు ఏవి జ్ఞాపకానికి రావంట. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఏటట అతని నీతి కార్యాలు ఏవి? ఒక క్రైస్తవుడు పాపము చేసినప్పుడు అతని భక్తి ఏది కూడా జ్ఞాపకానికి రాదు. ఒక క్రైస్తవుడు పాపం చేస్తే ఆ క్రైస్తవుడు పాపం చేసినప్పుడు అతడు చేసిన ప్రార్థన, అతడు ఉంచిన విశ్వాసం, అతడు పొందిన బాప్తిసం, అతడు వచ్చిన కానుకలు, అతడు చేసినటువంటి పరిచర్య ఏది జ్ఞాపకానికి రాదు. దేన్ని కూడా ఆయన చూడడు. ఇంకా అంతా రద్దు చేయబడుతుంది. ఒక క్రైస్తవుడు, ఒక నీతిమంతుడు పాపం చేస్తే వాడి భక్తి రద్దు చేయబడుతుంది. ఒక క్రైస్తవుడు, ఒక నీతిమంతుడు పాపం చేస్తే అంధకార క్రియల్లో పాల్పొందులు పొందితే వాడి విశ్వాసము, వాడి రక్షణ, వాడి బాప్తిసం, వాడి పరలోకం, వాడి నిత్యజీవం అన్నీ రద్దు చేయబడతాయి. వాడు చేసిన ప్రార్థన రద్దు చేయబడుతుంది, వాడు ఇచ్చిన కానుకలు రద్దు చేయబడతాయి, వాడు చేసిన పరిచర్య రద్దు చేయబడుతుంది, వాడు పాడిన పాటలు రద్దు చేయబడతాయి. ఏ టు జెడ్ అన్నీ రద్దు చేయబడతాయి. దేన్ని బట్టి? దేన్ని బట్టి? వాడు చేసిన పాపాన్ని బట్టి. అవి జ్ఞాపకంలోకి రావు. ఏమవుతుందట? నీతిమంతుడు పాపం చేసిన దాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి ఆ నీతిమంతుడు మరణిస్తాడు. ఏమవుతాడు? ఆ నీతిమంతుడు మరణిస్తాడు. ఇలాగా దేవుడు చేయడం చాలా అన్యాయం అంటున్నారంట ఇశ్రాయేలీలు. ఇలాగా మనల్ని చంపేయుడు అన్యాయం అంటుంటే దేవుడేమంటున్నాడు? నేను చేసేది కరెక్టు, మీరు చేసేదే తప్పు. మీరు పాపం చేస్తే మిమ్మల్ని చంపివేయడం న్యాయమే. మీరు నీతిమంతులయ్యుండి మీరు పాపం చేయడం అది అన్యాయం. మీరు అన్యాయం చేసి నేను అన్యాయం చేశానంటారేంటి? నేను న్యాయమే చేస్తున్నాను. ఒక నీతిమంతుడు పాపం చేసినప్పుడు వాడు నీతిమంతుడు అవడు, కానీ వాడు పాపాన్ని బట్టి వాడు పాపిగానే ఎంచబడుతున్నాడు నా దృష్టికి. కాబట్టి వాడి పాపాన్ని బట్టి వాడికి నేను మరణాన్ని పంపిస్తున్నాను. అది న్యాయమే. మీరు అన్యాయం అని అనడానికి సరిపోరంటున్నాడు ఆయన.
నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. నీతిమంతుడు పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి అతడు మరణం పొందుతాడట. తాను పాపము చేయడాన్ని బట్టియే కదా అతడు మరణము పొందును. ఎందుకు పొందేటట్టు మరణం? ఒక నీతిమంతుడికి మరణం ఎందుకు పంపించేటట్టు దేవుడు? పాపము చేసినందుకే కదా. అక్కడ పాపము అని ఉందా, పాపములు అని ఉన్నాయా? పాపము ఒక్కటి చాలు, ఒక్కటి చాలండి వాడు మరణం పొందడానికి. ఒక్కటి చాలు వాడు రక్షణ పోగొట్టుకోవడానికి. ఒక్కటి చాలు వాడు రెండో మరణంలోకి వెళ్ళిపోవడానికి. ఒక్కటి చాలు వాడు నిత్య జీవాన్ని పోగొట్టుకోవడానికి. ఒక్కటి చాలు పరలోకంలో అడుగు పెట్టకుండా వాడు నశించిపోవడానికి. దేవునికి స్తోత్రం. నీతిమంతుల్లో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. పాపం ఎవరిలో ఉంటుంది? పాపుల్లో ఉంటుంది. కానీ ఆ పాపములు లేని నీతిమంతుడిగా నువ్వు మారేవు కదా, దేవుని రక్తంతో కడగబడి. ఇప్పుడు నీలో ఏముండకూడదు? ఏ అంధకార క్రియ, ఏ పాపము, ఏ దుర్నీతి కార్యములు ఉండడానికి వీలు లేదు. కానీ భయము లేకపోవడంతోనో, లేదంటే రక్షణ ఆల్రెడీ పొందేశాను కదా, ఇంకా నేను ఏమాత్రమో కూడా రక్షణ పొందేశాను అన్న ధీమాతోనో, లేదంటే ఈ పాపం చేసినా మళ్ళా దేవుడిని క్షమాపణ అడిగితే దేవుడు క్షమించేస్తాడు అన్న అభిప్రాయంతోనో, లేదంటే ఏ కారణంతో ఎలాగనుకుని ఏమో ఆలోచించుకుని పాపం చేశావో ఆ పాపాన్ని బట్టి వాడు మరణం పొందవలసిందే. ఆ పాపాన్ని బట్టి ఆ నీతిమంతుడు మరణం పొందవలసిందే. ఆ పాపాన్ని బట్టి వాడు దేవుడి రాజ్యంలో అడుగు పెట్టడానికి అయోగ్యుడు అయిపోవలసిందే. ఆ పాపాన్ని బట్టి వాడు దేవుడి నిత్య జీవాన్ని పొందుకోవడానికి పాత్రుడు కాదు. కానీ ఆ పాపాన్ని బట్టి వాడు నరకానికి పోవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని యొక్క ఇది లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రైస్తవులు చాలామంది చాలా పాపాలు చేస్తారు. పాపాలు చేసిన తర్వాత మొత్తానికి ఏదో ఒక టైంలో దేవుని మాటలు గట్టిగా గుండెల్లో గుణపాల్లా దిగిపోయి భయం అనేది కలిగి తర్వాత ఆ పాపాలను బట్టి దేవుడు హెచ్చరిస్తాడు. దేవుడు తన సేవకుల్ని పంపించి హెచ్చరిస్తాడు. ఆ తర్వాత ఆ చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టడం అనేది జరుగుతుంది కొందరిలో. అందరిలో జరగకపోయినా కొందరిలో అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళకి కొందరు పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టారు, పాపం నిమిత్తం పశ్చాత్తాపడ్డారు. దేవుని బిడ్డలే పాపం నిమిత్తం చేసేసారు, కానీ తర్వాత పశ్చాత్తాపడ్డారు, తర్వాత ఒప్పుకున్నారు, తర్వాత విడిచిపెట్టారు. అప్పుడేం జరుగుతుంది? ఆ పాపానికి ఏదైనా శిక్ష వస్తుందా రాదా? ఆ మనిషి అలాగ ఇదైతే రక్షణ మళ్ళా దొరుకుతుందేమో, కానీ రక్షణ పోవలసిన రక్షణ పోకుండా రక్షణ దొరుకుతుందేమో, కానీ భూమి మీద ఉండగానే ఆ పాపానికి శిక్ష అనుభవించవలసిందే. దావీదు అంతటోడే ఆ పాపానికి రక్షణ మరలా దొరికింది, కానీ రక్షణానందం మరలా ఇచ్చాడు, కానీ రక్షణ ఇచ్చాడు, కానీ చేసిన పాపానికి శిక్ష మాత్రం అనుభవించాడు. దావీదు అంతటోడే. ఇంక నువ్వెంత నేనెంత? దావీదు అంతటోడే శిక్ష అనుభవించాడా లేదా? ఎన్ని శిక్షలు అనుభవిస్తాం? ఒక పాపం చేస్తే ఒక క్రైస్తవుడు శిక్ష దేవుడు పంపించినప్పుడు ఒక పాపానికి దేవుడు ఒక శిక్ష పంపిస్తాడా క్రైస్తవులకి, లేదంటే ఇంకా ఎక్కువ పంపిస్తాడా? ఒక క్రైస్తవుడు పాపం చేస్తే ఆ పాపానికి శిక్ష అతనికి దేవుడు పంపించినప్పుడు రక్షణ పోని మరలా పోన్లే అని అతడు పశ్చాత్తాపాన్ని బట్టి రక్షణ ఇచ్చాడు, కానీ చేసిన పాపాన్ని బట్టి శిక్ష ఖచ్చితంగా వాడికి దేవుడు పంపిస్తాడు. ఆ శిక్ష ఒక పాపానికి ఒక శిక్ష, ఒక పాపానికి రెండు శిక్షల. ఒక పాపానికి దావీదు ఎన్ని పాపాలు చేశాడు? దావీదు రెండు పాపాలకి ఎన్ని శిక్షలు అనుభవించాడు? 4 శిక్షలు అనుభవించాడు. మహాయిష్టుడు అయిన వాడే 2 పాపాలకి 4 శిక్షలు అనుభవిస్తే అసలు ఇష్టుడు అన్న పదానికే అర్థం తెలియని మనం ఎన్ని శిక్షలు అనుభవించాలి? ఏంటండి ఇష్టుడు? నేను దేవునికి ఇష్టుడను గనక అంటాడు దావీదు ఒక చోట. నువ్వైనా నేనైనా అనగలమా మాట?
దమ్ముంటే అనండి, ఇప్పుడు అనండి. ఏ దమ్ము లేదా? ఉప్పు కారం తింటలేదా? చికెను మటన్ తింటలేదా? ఏంటండి అనండి ఒకసారి. అంటే విందామని ఉంది నాకు. నేను దేవునికి ఇష్టడును గనక అన్నాడు దావీదు ధైర్యంగా ఒకరోజు. అంత ఇష్టడే 2 పాపాలకి 4 శిక్షలు అనుభవించాడు. అంత ఇష్టడే 2 పాపాలకి 4 శిక్షలు. మనము అంత ఇష్టలుగా లేవని సంగతి మనకే తెలిసిపోతుంది. ఆయనకి దాకా ఎందుకు మనకే తెలిసిపోతుంది. మరి మనం కాబట్టి క్రైస్తవులకి బంపర్ బొనాంజా 1కి 2. క్రైస్తవులకి ఏంటండి దేవుడిచ్చే మరి మన స్పెషల్ ఉండాలి కదా. ఆశీర్వాదాల్లో ఉండవు కానీ శిక్షల్లో మాత్రం బంపర్ బొనాంజా. క్రైస్తవులకి ఒక తప్పుకి 2 శిక్షలు, ఒక అంధకార క్రియకి 2 శిక్షలు. అది కూడా నువ్వు ఒకవేళ నీ పాపాన్ని బట్టి మారు మనసు పొందుకుని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవా నన్ను క్షమించని దావీదులాగా పైనుంచి కిందకి దొల్లి ఏడిచేస్తే అప్పుడు ఒకవేళ రక్షణ తీయకుండా రక్షణ నీకు ఉంచుతాడేమో, కానీ భూమి మీద దాని రిజల్ట్ మాత్రం అనుభవించవలసిందే. నువ్వు చనిపోయే లోపులో నీవు చేసిన పాపం యొక్క జీతము 1 అయితే 2, 2 అయితే 4, 4 అయితే 8, 8 అయితే 16 అనుభవించవలసిందే ఎంతటోడైనా. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశము ఉండదు. కాబట్టి నీతిమంతుడు పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టే వాడు మరణము పొందుతున్నాడు కదా అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇక్కడ చూడండి, 18వ అధ్యాయము 5 నుంచి చదవండి ఒకసారి. బైబిల్ అందరూ తీసారా? బైబిల్ అందరూ చదువుతున్న లేఖనాలను బైబిల్ అందరూ తీసి చూడండి. గట్టిగా చదవాలి, మైకిల్ లేవు కదా, గట్టిగా చదవాలి. 5వ వచనం నుంచి. తన పొరుగువారి భార్యను చెరపకయు బహిష్టి అయిన దానిని ఎవరిని బాధ పెట్టకూడదు. ఆకలిగొనిన వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పు ఇయ్యకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి చుండిన ఎడల వాడే నిర్దోషియగును. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి ఇంకా. చేయరాని క్రియలు, హేయ క్రియలు, అంధకార క్రియలు చేసి పర్వతముల మీద భోజనము చేయటం అంటే ఏంటి? పర్వతాల మీద భోజనం చేయడం అంటే ఏంటి? ఆ కాలంలో పర్వతాల మీద ఎత్తైన స్థలాల్లో అన్య దేవతలకు విగ్రహాలు ప్రతిమలు నిలబెట్టి అక్కడ వాటికి గుళ్ళు కట్టి గోపురాలు కట్టి ఉన్నత స్థలాలు అక్కడ వాటిని సేవిస్తూ ఉండేవారు. అక్కడ వాటికి బలులు అర్పించి అక్కడ వాటి ఆహారాన్ని తింటూ ఉండేవారు. అదనమాట. ఇప్పుడు చూడండి, ఒక క్రైస్తవ కుటుంబం ఉంది. వాళ్ళకు బంధువులుగా ఉన్నటువంటి వారు అన్యుల కుటుంబంగా ఉన్నారు. వాళ్ళు ఈ క్రైస్తవ కుటుంబాన్ని ఆహ్వానించారు. మేము ఫలానా
కొండ మీద ఫలానా దేవుణ్ణి దేవతను పూజించడానికి, సేవించడానికి, నైవేద్యం సమర్పించుకోవడానికి వెళ్తున్నాము, అక్కడ మన బంధువులందరికీ భోజనాలు ఏర్పాటు చేసాం, కాబట్టి మీరు కూడా మీ ఇంటివారు కూడా తప్పనిసరిగా రావాలి అన్నారు. ఉదాహరణకి ఇక్కడ ఉంది కదా, ఏంటండి వెళ్ళకపోతే బంధుత్వం అండి, చాలా క్లోజ్ బంధుత్వం రమ్మన్నారు, వెళ్ళరా. ఒకవేళ వెళ్ళారు అనుకోండి, మటన్కి ఆశపడిపోయి బంధుత్వానికి వాల్యూ ఇచ్చి వెళ్ళి అక్కడ కూర్చున్నారు, అక్కడ దాన్ని వాళ్ళతో పాటు తిన్నారు. క్రైస్తవ కుటుంబ సభ్యులు 4 అనుకోండి, ఉదాహరణకి కుటుంబంలో 4 మినిమం కదా, 4 వెళ్ళి బంధుత్వానికి వాల్యూ ఇచ్చి మొత్తానికి అక్కడికి వెళ్ళి కూర్చొని భోజనం చేశారు అక్కడ వాళ్ళతో కలిపి. ఏమవుతారు ఇప్పుడు? అదేంటి? అప్పుడేమవుతుంది ఖచ్చితంగా? చూడండి, మన బంధువులు మనకి ముఖ్యమే, కానీ మనకి రక్షణ పోయేలాగా వాళ్ళు ప్రవర్తిస్తే మాత్రం అవసరమైతే బంధుత్వాన్నే వదిలేయండి తప్ప రక్షణ వదులుకోకండి. ఆ బంధువుల వల్ల ఉపయోగం ఏమీ లేదు. భోజనాలు దండగ ఫంక్షన్లు చేసినప్పుడల్లా ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ వల్ల మన రక్షణ పోతుంది అనుకుంటే వాళ్ళని వదిలేయండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించద్దు. ఏం పర్వాలేదు, బంధువులు లేకపోతే మనం ఏం బతకలేమా? బంధువులు లేకపోతే చచ్చిపోతామా? కాబట్టి జాగ్రత్త. ఆ గోపురానికి వెళ్తాం, ఆ గుళ్ళకి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, అన్నవరం వెళ్తున్నాం, రండి అంటే మనం వెళ్ళడానికి వీలు లేదు. వాళ్ళు ఆ పూజలు చేస్తున్నారు, అవి చేస్తున్నారు, రమ్మంటే వెళ్ళిపోవడానికి వీలు. వ్రతాలు చేస్తున్నాం, అది చేస్తున్నాం, రమ్మండి అంటే వెళ్ళడానికి వీలు లేదు. వారు పెట్టే ఆ సమయానికి వాడు పెట్టే ఆ భోజనాలు మనం తినడానికి వీలు లేదు. ఎందుకంటే మనము పవిత్రముగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఏ రూపంగానూ అపవిత్రత మనకి అంటుకోకుండా చూసుకోవలసినటువంటి అవసరం ఉంది మనలో. 2 చేతులు పైకి స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి చదవండి. అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకొనుట. ఒకసారి ఆగుదాం ఇక్కడ. అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకొనుట ఎందుకంత బైబిల్లో నోట్ అయిపోయింది? అది అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకోవడం అనేది ఏ క్రియ? ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ అప్పులు ఇచ్చి వడ్డీలు తీసుకుంటున్న వాళ్ళే, అక్కడ ఎవరికి నోట్లోంచి మాట రావట్లేదు. అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకొనుట అనేది అంధకార క్రియ. అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకోవడం అనేది పాపము. అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకున్నవాడు ఎవడైనా సరే వాడు రక్షణ పొందుకునే అవకాశము లేదు. నీకు వడ్డీ దొరుకుతుంది కానీ రక్షణ దొరకదు. ఒక క్రైస్తవుడు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకున్నాడంటే వాడికి వడ్డీ బోల్డ్ అంత లభించింది కానీ ఏం లభించలేదు? రక్షణ లభించలేదు, రక్షణ దొరకదు. 2 చేతులు పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. వడ్డీ ముఖ్యమా మనకి? రక్షణ ముఖ్యమా? వడ్డీ ముఖ్యమా? రక్షణ ముఖ్యమా? అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకోవడం అనేది ఒక పాపము. క్రైస్తవుడు అన్నవాడు ఈ పాపం చేయడానికి వీల్లేదు. వడ్డీ పుచ్చుకోవడం అనే పాపాన్ని చేస్తే వాడికి రక్షణ ఉండదు. వడ్డీ వ్యాపారం అనే వ్యాపారాన్ని చేస్తే ఒక క్రైస్తవుడు వాడికి రక్షణ ఉండదు. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్య జీవాన్ని పొందుకునే అవకాశము లేదు. ఆ వడ్డీ వల్ల చాలా డబ్బు గడించవచ్చు ఆ మనిషి,
కానీ చివరికి రక్షణ ఆ మనిషికి దూరం అయిపోతుంది. రక్షణ ఏమవుతుందండి? దూరం అయిపోతుంది. ఒకసారి చూడండి 22వ అధ్యాయం అదే యెహెజ్కేలు గ్రంథం 12వ వచనం చదవండి. అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకొని వడ్డీ తీసుకోవడం అనేది వారిని బాధ పెట్టడం అంట. వడ్డీ తీసుకోవడం అనేది బలవంతంగా వారిని దోచుకోవడం అంట. మనకి ఇన్ని తెలియలేదు. వడ్డీ తీసుకోవడం అనేది బాగానే ఉంది కదా అని తీసుకుంటున్నాం, కానీ వడ్డీ తీసుకోవడం అనే దాంట్లో ఎన్నున్నాయి? వారిని బాధ పెట్టడము. ఎవరిని? ఎవడైతే నీకు వడ్డీ కడుతున్నాడో వారిని నువ్వు బాధ పెట్టడము. రెండోది, బలవంతముగా వాడి దగ్గర దాన్ని పుచ్చుకుంటున్నావు. ఎలా పుచ్చుకుంటున్నాడు? కాబట్టి ఇది పాపము కింద లెక్క. ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో ఈ పాపము ఉంది అంటే వాడికి రక్షణ లేదు. ఒక నీతిమంతుడి జీవితంలో ఈ పాపం ఉంది అంటే వాడికి రక్షణ లేదు. ఒక నీతిమంతుడైన వాడు, ఒక భక్తుడైన వాడు, ఒక విశ్వాసి అయిన వాడు, ఒక క్రైస్తవుడైన పడిన వాడు అప్పు ఇచ్చి దానికి వడ్డీ బలవంతంగా పుచ్చుకుంటున్నాడంటే, అప్పు ఇచ్చి వాడిని బాధ పెడుతున్నాడంటే, వడ్డీ తీసుకుని వాడిని బాధ పెడుతున్నాడంటే ఖచ్చితంగా వాడు తన రక్షణను కోల్పోవలసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రక్షణ ఆ పాపాన్ని బట్టి వాడికి దొరకదు. దేవునికి స్తోత్రం కలుగు. ఈ వడ్డీ సొమ్ము అనేది అన్యాయపు సొమ్ము కింద లెక్క దేవుడి దృష్టికి. దేవుడి దృష్టికి అన్యాయపు సొమ్ము. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం వచ్చింది, మీరు చూసారో విన్నారో లేదు. ₹2 కన్నా ఎవడైనా వడ్డీ అధికంగా తీసుకుంటే వాడికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ. ₹2 కన్నా సుప్రీంకోర్టు మొన్న ఆర్డర్ ఇచ్చింది. ₹2 కన్నా ఎక్కువ వడ్డీ ఎవరన్నా తీసుకున్నట్లుగా ఏ మనిషి అయినా కంప్లైంట్ చేస్తే ఒకడి మీద వాడిని తీసుకెళ్ళి లోపల పడేసి బెయిల్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రభుత్వం, సుప్రీంకోర్టు చాలా పెద్ద హస్తము ఉంచిందండి ఈ అప్పు బాధితులకి. దేవునికి స్తోత్రం కలుగును. ఒక్కొక్కడు ₹4 ₹5 ₹10 వడ్డీలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారండి? ఎంత కష్టం, ఎంత కష్టం. అసలు తక్కువ, వడ్డీ ఎక్కువైపోతుంది ఇప్పుడు కదా. ₹1,00,000 అప్పు తీసుకుంటే ఒక సంవత్సరానికి లక్ష అయిపోతుంది. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? అప్పు ఇవ్వండి, వడ్డీలు పుచ్చుకోండి, పరలోకాన్ని మర్చిపోండి. అప్పులు ఇవ్వండి, వడ్డీ పుచ్చుకోండి, నిత్య జీవానికి దూరం అయిపోండి. అప్పులు ఇవ్వండి, వడ్డీ పుచ్చుకోండి, అగ్నిగుండంలో కాలి బూడిదైపోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్యాయపు సొమ్ము ఎవరిది ఆశించవద్దు. వద్దు. ఆడు బాధ పడుతూ కడతాడు నీకు ఆ వడ్డీ. చాలా వేదన పడుతూ, ఏడుస్తూ, కష్టపడుతూ, రక్తాన్ని చెమటగా మార్చి కడతాడు ఆ వడ్డీ నీకు. ఆ వడ్డీ నీకు ఆశీర్వాదమా? ఆ వడ్డీ నీకు ఆశీర్వాదమా? ఆ వడ్డీ నీకు మేలు చేస్తుందా? ఆ వడ్డీ నీకు ఆత్మీయంగా నీకు క్షేమాభివృద్ధిని ఇస్తుందా? మంచిది కాదు. డబ్బుంటే వడ్డీకి ఆశపడి అప్పులు ఇచ్చుకోవడం కాదండి. డబ్బుంటే ఇంకో రూపంగా దాన్ని ఏదోటి చేసుకో. డబ్బును పెంచుకునే విధానాలు చాలా ఉన్నాయి. డబ్బుని బాగా పెంచుకునే విధానాలు చాలా ఉన్నాయి. కానీ ఈ విధానం మనకొద్దు క్రైస్తవులకి. వడ్డీలకి ఇస్తే మన డబ్బు చాలా పెరుగుతుంది, కానీ కరెక్టే. కానీ వడ్డీలకి ఇచ్చి డబ్బును బాగా పెంచుకుని నరకానికి పోయి కన్నా ఆ డబ్బుని ఇంకో రూపంగా నువ్వు పెంచుకో. న్యాయబద్ధంగా, వాక్య ప్రకారంగా నువ్వు దాన్ని పెంచుకో. ఎలా పెంచుకుంటావు? ఓ బంగారం కొనుక్కో, లేకపోతే డబ్బు ఎక్కువ ఉంటే అది ఇంకా నీకు కొంతకాలానికి ఒకప్పుడు మనకున్న బంగారం వాల్యూ 50,000, ఇప్పుడు అదే బంగారం వాల్యూ 5 లక్షలు. చూసారా? మంచిదే కదా. ఇందులో తప్పు ఏమన్నా ఉందా? ఇదేమన్నా హేయక్రియ? బంగారం కొనుక్కున్నాం, అది ఇప్పుడు బోల్డ్ అంత పెరిగింది. అలాగని మెల్ల వేసుకెళ్తే ఎవడో పుడుకుని లాగేస్తాడు, ప్రాణం కూడా పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసింది నాలు కదండి. ఏదైతే వాల్యూ పెరిగిపోతుందో అప్పుడే అక్రమం విస్తరించిపోతుంది.
బంగారం వాల్యూ బాగా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మన బంగారం అంతా బీరువాలో దాచుకుని వెళ్ళాలి తప్ప తగిలించుకుని వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళామంటే కసక్కని లాగేస్తారు. ఆ చైన్తో పాటు పేక కూడా దిగిపోతుంది, ప్రాణం కూడా పోతుంది. పోనీ నెక్లెస్ పోతే పోయింది పేక, ప్రాణం. హారం పోతే పోయింది, హారంతో పాటు ప్రాణం కూడా పోయిందే. ఎంతమంది చచ్చిపోవట్లేదండి ఆడవాళ్ళు? ఎంతమంది లేరు? అప్పుడు ఎంతమంది లాగేస్తున్నారు? కాబట్టి దేని వాల్యూ అయినా పెరిగిందంటే అది మనకి హానే చేస్తుంది. అది మనకేం చేస్తుందండి? హానే చేస్తుంది, కీడే చేస్తుంది. కాబట్టి ఒక స్థలం కొనుక్కో, డబ్బు ఉందా నీ దగ్గర, ఒక స్థలం కొనుక్కో. 5 సంవత్సరాల తర్వాత నువ్వు 10 లక్షలు పెట్టి స్థలం కొంటే తర్వాత అది 20 లక్షలు, 25 లక్షలు అవుతుంది, 30 లక్షలు. అలా పెంచుకో, అదేం తప్పు కాదు. అదే పెంచుకో, అదేం తప్పు కాదు కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ రూపంగానూ అన్యాయం అనేది మనలో జరగడానికి వీలు. మనం చదువుకున్నప్పుడు అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు అని రాయబడింది. ఇప్పుడు అప్పిచ్చి వడ్డీ తీసుకున్న వారు ఎవరు? అన్యాయస్తుల కింద లెక్క, అక్రమార్కుల కింద లెక్క. దౌర్జన్యంగా వారిని బలవంతంగా వారి దగ్గర బాధపరుస్తూ వాళ్ళ దగ్గర నుంచి దాన్ని తీసుకుంటున్నట్టు లెక్క దేవుని దృష్టికి. మన దృష్టికి అవేమీ లెక్కల్లోకి రావు, కానీ దేవుడి దృష్టికి ఏదైతే అదే ఫిక్స్, మన దృష్టికి ఏదైతే అది కాదు ఫిక్స్. కాబట్టి మనం అలా తీసుకోవడం ఏమవుతుందట? పాపం అయిపోతుంది. అది అంధకార క్రియ. కాబట్టి దాని మూల్యం ఏంటి? రక్షణను పోగొట్టుకోవడమే. దాని ప్రతిఫలం ఏంటి? రక్షణను పోగొట్టుకోవడమే. అప్పిచ్చి వడ్డీ తీసుకున్నవాడు రక్షణను పొందుకోలేడు ఏ కాలంలోనైనా సరే. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి నిర్గమాకాండం 22వ అధ్యాయం 25వ వచనం చదవండి. నిర్గమాకాండం 22-25. వానికి వడ్డీ కట్టకూడదు, వాడి దగ్గర వడ్డీ పుచ్చుకొనకూడదు. ఒక పేదవాడికి అప్పిచ్చావు, వాడి దగ్గర అసలు తీసుకో తప్ప వడ్డీ తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే వాడు పేదవాడు గనక నువ్వు వాడిని వడ్డీ తీసుకోవడానికి వీలు లేదు. తీసుకుంటే రక్షణ మనకు దూరం అయిపోతుంది. లేవీకాండము 25వ అధ్యాయం 36వ వచనం. లేవీకాండం 25వ అధ్యాయం 36వ వచనం. దేవునికి భయపడి వడ్డీ ఎలా తీసుకోకూడదు? ఎందుకు తీసుకోకూడదు? దేవునికి భయపడి. ఎందుకంటే వడ్డీ తీసుకోవద్దు అన్నది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి, అప్పిచ్చి వడ్డీ తీసుకోకూడదు అన్నది దేవుని ఆజ్ఞ కాబట్టి, ఆ దేవునికి ఆ దేవుని ఆజ్ఞకు భయపడి ఏం చేయకూడదట? వడ్డీనైనను తీసుకొనకూడదు. ఒకవేళ మనము అప్పిచ్చి వడ్డీ తీసుకున్నామంటూ మనం ఏం లేదని లెక్క, దేవుని భయము మనలో లేదు అని నిర్ధారించబడుతుంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు అవుతున్నాం. అప్పిచ్చి వడ్డీ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతున్నాం? దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు అవుతున్నాం. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. దేవుని భయం లేదు, దేవుని భయము లేదు అని రుజువైపోతుంది. ఎప్పుడైతే అప్పిచ్చి వడ్డీ తీసుకున్నామో అప్పుడు ఏం రుజువు అవుతుంది? దేవుని భయము మనలో లేదు అని అర్థం అవుతుంది. దేవుని భయము లేని వాడికి దేవుడు రక్షణ ఎందుకు ఇస్తాడు? దేవుడంటే భయము లేని వాడికి దేవుడు రక్షణ ఎందుకు ఇస్తాడు? దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించి పాపం చేసేవారికి దేవుడు రక్షణ ఎందుకు ఇస్తాడు? రక్షణ ఎవరికి దొరుకుతుంది? ఆయన దృష్టికి నిర్దోషులుగా, నిందారహితులుగా, నిష్కళంకులుగా, ఏ లోపము దేవుడు ఏ నింద నీ మీద మోపడానికి అవకాశం ఎవడైతే ఇవ్వడో వాడికి రక్షణ దొరుకుతుంది. నిందించడానికి ఒక్కడు కూడా దొరకకూడదు. మనం రక్షణ పొందాలంటే, మనము రక్షణ పొందాలంటే నీలో ఒక్క తప్పు కూడా దేవుడికి దొరకకూడదు, నీలో ఒక్క పాపం కూడా దేవుడికి దొరకకూడదు, నీలో ఒక్క ఆజ్ఞాతిక్రమం కూడా దేవుడికి దొరకకూడదు. నీవు దేవుని భయము లేకుండా చేసిన క్రియది కూడా దేవుడికి దొరకకూడదు. అలా ఉన్నప్పుడే మనము రక్షణ పొందుకుంటాము. అలా ఉన్నప్పుడే మనము నిత్య జీవం పొందుకుంటాము. కాబట్టి అప్పిచ్చి వడ్డీ పుచ్చుకునేవాడు రక్షించబడడు, దేవుడి రాజ్యంలో అడుగు పెట్టడు. కీర్తనల గ్రంథం
15వ అధ్యాయం ఒకసారి దీని మొదటి నుంచి చదవండి. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే ఏంటండి దాని అర్థం? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే నీ పరలోకంలో ప్రవేశించగలిగిన వాడు ఎవడంటే అని ఉంటుంది కింద. దేవుని పరలోక రాజ్యంలో ప్రవేశించేవాడు ఎవడంటే ఆ కింద ఉన్న లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాడు ఉంటాడట. యథార్థమైన ప్రవర్తన ఉన్నవాడే పరలోకంలో ఉంటాడట. నీతిని అనుసరించేవాడే పరలోకంలో ఉంటాడట. హృదయపూర్వకంగా అబద్ధాలు పలకుండా నిజాలు సత్యాలు పలికేవాడే పరలోకంలో ఉంటాడట. నాలుకతో కొండాలాడట. పరలోకంలో ఉండేవాడు నాలుకతో కొండాలాడ నాలుగుతో కొండాలాడేవాడు పరలోకంలో ఉండడు. అబద్ధాలు ఆడేవాడు పరలోకంలో ఉండడు. తన చెలికానికి ఏ మనిషికి కూడా కీడు చేయకుండా ఉండేవాడే పరలోకంలో ఉంటాడు. ఏ మనిషికైనా ఏ కీడైనా చేస్తే వాడు పరలోకంలో ఉండడు. తన పొరుగు వాని మీద నింద మోపడు. ఎవరి మీద ఏ నిందలు మోపకుండా ఉంటాడు, వాడే పరలోకంలో ఉంటాడు. ఎదుటివారి మీద నిందలు మోపితే వాడు పరలోకంలో ఉండడు. ఎదుటివారి మీద దుష్ప్రచారాలు ప్రచారం చేస్తే వాడు పరలోకంలో ఉండడు. ఎదుటివారి మీద కొండాలు చెప్తే వాడు పరలోకంలో ఉండడు. ఎదుటివారి మీద అబద్ధ సాక్ష్యాలు పలికితే వాడు పరలోకంలో ఉండడు. ఎదుటివారి మీద లేని వార్తలు పుట్టిస్తే వాడు పరలోకంలో ఉండడు. నీచులను అసహించుకునేవాడే పరలోకంలో ఉంటాడట. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మీ బైబిల్లో మీరు అండర్లైన్ చేసుకోండి. పరలోకంలో ఒకడు ప్రవేశించాలంటే భూలోకంలో వాడు ఉన్నంతకాలము నీచులు అనబడిన వారిని అసహించుకోవాలి, పాపులు అనబడిన వారిని అసహించుకోవాలి, దుష్టులు అనబడిన వారిని అసహించుకోవాలి, దేవునికి విరోధులు అన్న వారిని అసహించుకుని వారితో సాంగత్యం చేయకుండా ఉండాలి. ఖచ్చితంగా వాడే పరలోకంలో ఉంటాడు. ఖచ్చితంగా దుష్టులతో సాంగత్యం చేసేవాడు, పాపులతో సహవాసం చేసేవాడు, దుర్మార్గులతో స్నేహం చేసేవాడు వాడు పరలోకంలో అడుగు పెట్టలేడు అని రాయబడింది అక్కడ. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని చాలా గౌరవిస్తాడు, వాడే పరలోకంలో ఉంటాడు. దేవుని భక్తులుగా ఉన్న వారిని ప్రేమిస్తాడు, దేవుని భక్తులుగా ఉన్న వారిని చాలా గౌరవిస్తాడు, వాడే పరలోకంలో ఉంటాడు. ప్రమాణం చేశాడంటే ఎలాంటి కష్టం వచ్చినా మాట తప్పడు. నేను ప్రమాణం చేశాను, మాట తప్పను అని చెప్పి మాట మీద నిలబడతాడు. మాట మీద నిలబడేవాడే పరలోకంలో ఉంటాడు. తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. ఎవడు పరలోకంలో ఉంటాడట? తన దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బుని వడ్డీకి అప్పు ఇవ్వకుండా ఎవడైతే ఉంటాడో వాడే పరలోకంలో ఉంటాడు. తన దగ్గర ఉన్న డబ్బుని వడ్డీకి అప్పు ఇచ్చిన వాడు పరలోకంలో ఉండడట. ఏమని రాయబడింది? తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. వడ్డీకి డబ్బు అప్పు ఇవ్వకుండా ఉంటే వాడే పరలోకంలో దేవుని రక్షణ పొందుకుంటాడు. తన డబ్బును వడ్డీకి అప్పిచ్చిన వాడు ఖచ్చితంగా నరకానికి పోతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు రక్షణ పొందుకునే అవకాశము లేదు అని రాయబడింది వాక్యంలో. నిరపరాధులను, ఏ అపరాధము లేని వారిని చెరపడం అనే పని, లేదంటే ఇతరులతో కలిసి నిరపరాధుల్ని బాధ పెట్టడం అనే పని చేసిన వాడు ఎవడు పరలోకంలో ఉండడు. నిరపరాధులను బాధ పెట్టకుండా ఉండేవాడు పరలోకంలో ఉంటాడు. ఇలా జీవించిన వాడు ఎక్కడ ఉంటాడట? పరలోకంలో ఉంటాడు, దేవుడితో ఉంటాడు, దేవుడి రాజ్యంలో ఉంటాడు, దేవుని రక్షణ పొందుకుంటాడు. కాబట్టి వాక్యంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది, మన ద్రవ్యమును మనం ఏం చేయకూడదు? వడ్డీకి ఇవ్వకూడదు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనకూడదు. వడ్డీ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా క్రైస్తవులకు తగవు. వాటి మూల్యము నరకమే.
ఆ పని యొక్క ఆ అంధకార క్రియ యొక్క ప్రతిఫలము రక్షణను కోల్పోవడమే. కాబట్టి మనకు రక్షణ ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదు. మనకు రక్షణ ముఖ్యం కానీ వడ్డీ ముఖ్యం కాదు. మనకు రక్షణ ముఖ్యం కానీ అప్పులు ముఖ్యం కాదు, వ్యాపారం ముఖ్యం కాదు. మనకి ఏది ముఖ్యం? రక్షణ ముఖ్యము. ఆ రక్షణ లేకపోతే ఎన్ని కోట్లు గడించినా ప్రయోజనం ఏంటి? ఆ రక్షణ లేకపోతే మనం ఎంత ఐశ్వర్యవంతులమైపోయినా ప్రయోజనం ఏంటి? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చదవండి. ఇందాక ఎహెజ్కేల్లో ఏం చదువుతున్నాం? చేసిన ఎడల వాడు బ్రతుకడు. వాక్యంలో పూర్తిగా మనకి రాయబడింది. అక్కడ ఏ అంధకార క్రియలైతే ఉన్నాయో ఆ క్రియలు ఏ నీతిమంతుడైతే చేస్తాడో వాడు బ్రతకడు, వాడు నిత్య జీవాన్ని పొందడు, వాడు రక్షణ పొందడు అని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఈ హేయ క్రియలన్నీ దేవునికి అసహ్యమైన క్రియలువి. నీకు రక్షణ ఇచ్చేవాడికి నీ క్రియలు అసహ్యంగా కనబడితే ఆయన నీకు రక్షణ ఇవ్వడు. నీ క్రియలు ఆయనకి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తే ఆయన నీకు రక్షణ ఇస్తాడు తప్ప నీ క్రియలను బట్టి ఆయన అసహ్యించుకుంటే ఆయన ఇచ్చే రక్షణ నీకు ఎలా దొరుకుతుంది? నాకు ఎలా దొరుకుతుంది? మరణ శిక్ష విధించబడును. అవశ్యముగా ఈ హేయక్రియలు ఎవరిలో అయితే ఉంటాయో వారికి అవశ్యంగా మరణశిక్ష విధించబడును అన్నది వాక్యంలో. కాబట్టి ఏ హేయ క్రియలు మనలో ఉండడానికి వీల్లేదు, ఏ అంధకార క్రియలు మనలో ఉండడానికి వీల్లేదు, ఏ పాపాలు మనలో ఉండడానికి వీల్లేదు. మనము రక్షించబడాలి, మనము రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకునే సమయము దగ్గర పడింది, రక్షణ మనకు సమీపంగా వచ్చింది. కాబట్టి ఆ హేయ క్రియల వల్ల, ఈ అంధకార క్రియల వల్ల, పాపాల వల్ల, చెడ్డ క్రియల వల్ల, శరీర కార్యాల వల్ల, దేవునికి ఆయాసకరమైన క్రియాల వల్ల, దేవుని ఉగ్రత మన మీదకి దిగి వచ్చే లాంటి పాపాల వల్ల మనం అనవసరంగా రక్షణను పోగొట్టుకోకూడదు. మనలో జ్ఞానం ఉంది అంటే, మనలో తెలివి ఉందంటే, మనలో వివేకం ఉందంటే, మనలో వివేచన ఉందంటే, మనకి బుర్ర ఉంది అంటే దేవుడిచ్చే రక్షణను ఏ అంధకార క్రియల వల్ల మనం పోగొట్టుకోకూడదు. ఆ రక్షణ చాలా గొప్పది, ఆ రక్షణ చాలా విలువైనది. ఆ రక్షణ లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఏ అంధకార క్రియల వల్ల దేవుడిచ్చే ఆ రక్షణకు మనం దూరం అయిపోవడానికి వీలు లేదు. ఏ అంధకార క్రియల వల్ల మనం అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడానికి వీలు లేదు. నేను నమ్ముకుని బాప్తిస్వం పొందుకున్నాను కాబట్టి నరకానికి వెళ్ళను, నేను నమ్ముకుని బాప్తిస్వం పొందుకున్నాను కాబట్టి అగ్నిగుండంలో పడను అని అనుకోవద్దు. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే వాడు మరణం పొందవలసిందే అని డిక్లేర్ అయిపోయింది వాక్యంలో. నీతిమంతుడు నీతిని విడిచి పాపం చేస్తే వాడు ఖచ్చితంగా వాడి పాపాన్ని బట్టి మరణము పొందవలసిందే. కాబట్టి మనము భూలోకంలో మన శరీరానికి వచ్చే మరణానికి మనం భయపడలేదు, భయపడవలసిన అవసరం లేదు. అది ఎప్పుడైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కానీ మనం భయపడవలసిన మరణం దేనికి భయపడాలి? రెండవ మరణానికి భయపడాలి. మనం రెండవ మరణానికి మనం భయపడాలి. రెండవ మరణం అంటే ఏంటి? మన ఆత్మ ఆ అగ్నిగుండంలో పడివేయబడి అగ్నిగుండంలో కాలి బూడిదైపోవడం, వేదన అక్కడ అనుభవించడం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము ఆ అగ్నిగుండంలోనికి పడవేయబడకూడదు. మనం రక్షించబడాలి. రక్షించబడాలంటే ఏ అంధకార క్రియలు మనలో ఉండడానికి వీల్లేదు, ఏ ఆ హేయమైన క్రియలు మనలో ఉండడానికి వీల్లేదు. అలాగ మనము చాలా జాగ్రత్తగా భూమి మీద బతికినంత కాలము కూడా ఏ అంధకార క్రియలు మనలో లేకుండా వాటిని చంపడమే దేవునికి ఇష్టమైన భక్తి.
భక్తి అంటే అంధకార క్రియలను బతికించి కొనసాగిస్తూ ఉంటారు, కానీ ప్రార్థనలు గంటల తరబడి చేస్తారు, వాక్యాలు అధ్యాయాలు చదివేస్తారు, చర్చిల్లో బొలోమని ప్రసంగాలు వింటారు, అన్నీ చేస్తారు, కానీ అది భక్తి కాదు. ఇంతకనే అదేది భక్తి కాదు. భక్తి అంటే ఏంటి? ఇహలోక మాలిన్యము నీకు అంటుకోకుండా చూసుకోవడమే భక్తి. అంటే ఏ అంధకార క్రియలు, ఏ హేయమైన క్రియలు, ఏ పాపక్రియలు, ఏ శరీర క్రియలు, ఏ సాతాను క్రియలు, ఏ లోక సంబంధమైన క్రియలు మనకు అంటుకోకుండా, మనం చేయకుండా, మనం జాగ్రత్తగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని దృష్టికి భక్తి. ఆ భక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళకే రక్షణ. అంతేగాని ఆ భక్తి పోయి ఏదో నామకార్థ భక్తి, పొలోమని ప్రార్థనలు, పొలోమని ఉపవాసాలు, పొలోమని పాటలు, పొలోమని ఇదే చేసేసినంత మాత్రాన అది భక్తి కాదు, దానికి రక్షణ దొరకదు. ఈ విధంగా నువ్వు జీవిస్తూ అప్పుడు చెయ్యి ప్రార్థన, అది నీకు గొప్ప ఆశీర్వాదం. ఈ విధంగా ఏ అంధకార క్రియలు నీలో లేకుండా బ్రతుకుతూ అప్పుడు చదువు వాక్యం 5 అధ్యాయాలు, అది నీకు ఎంతో ఆశీర్వాదం. అప్పుడు నువ్వు మందిరంలో వెళ్ళి మందిరంలో దేవుణ్ణి సేవించు, అది నీకు ఆశీర్వాదం. అప్పుడు నువ్వు కానుకివ్వి, అది నీకు ఆశీర్వాదం. అప్పుడు నువ్వు పరిచర్య చెయ్యి, అది నీకు ఆశీర్వాదం. అప్పుడు నువ్వు పాటలు పాడు, అది నీకు ఆశీర్వాదం. ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు చేస్తున్న భక్తి వాళ్ళకి ఆశీర్వాదంగా మారటం లేదు. ఎందుకంటే ఎన్నో హేయ క్రియలు, ఎన్నో అంధకార క్రియలు వారిలో ఉండడం వల్ల వారి భక్తి అంతా రద్దు చేయబడుతుంది తప్ప వాళ్ళ భక్తి వాళ్ళకి ఆశీర్వాదాన్ని తెచ్చి పెట్టడం లేదు ఈనాడు ఎంతోమంది క్రైస్తవులకి. కానీ మన భక్తి మనకు ఆశీర్వాదం తెచ్చిపెట్టాలి. మన భక్తి యొక్క ప్రతిఫలాన్ని మనం భూమి మీదే అనుభవించాలి, తర్వాత పరలోకంలో కూడా అనుభవించాలంటే అంధకార క్రియలను విసర్జించాలి, అంధకార క్రియలను చంపివేయాలి. అంధకార క్రియలు మీలో లేకుండా మిమ్మల్ని మీరు భద్రం చేసుకోవాలి అంటున్నాడు దేవుని వాక్యంలో. అలాగ మనము జీవించి పరలోకానికి చేరి రక్షణ పొందుకుందాం. అట్టి దేవుని ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తు. అయ్యా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నువ్వు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయి. వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో, వాక్య ప్రకారమైన స్వభావంతో, నడవడికతో అయ్యా మేము రక్షించబడుటకు సహాయం చేయి. పరలోకంలో నీవిచ్చే నిత్య జీవాన్ని పొందుకుంటకు సహాయం చేయి. వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్యానుసారమైన బ్రతుకులతో మేము జీవించి నీ రక్షణ పొందుకుని నీ పరలోకంలో నీతో కలిసి ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.